మీరు అంటే ఫేమస్ అవ్వకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి. అది చిన్న చేంజెస్ కాదు. హ్మ్. అసలు ఫేమస్ అవ్వకముందు హ్మ్. నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హ్మ్. హానెస్ట్‌గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. హ్మ్. ఫైనాన్షియల్‌గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను. హ్మ్. టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. హ్మ్. సో, మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా హ్మ్. ఫైనాన్షియల్‌గా. హ్మ్. సో, అందులో లాస్ అయిపోయి హ్మ్. మొత్తం రోడ్డు మీదకొచ్చేసాం. హ్మ్. హ్మ్. మొత్తం రోడ్డు మీదకి. అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద ఖాందాన్. మా హ్మ్. ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. హ్మ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలే మా ఇంటికి. హ్మ్. ఎవ్వరు. హ్మ్. సుష్మ ఎలా ఉంది? ఆమెకి 2 పిల్లలు. నాకు చిన్న బాబు. ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చినిగిపోయిన షర్ట్‌తో స్కూల్‌కెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోను నా లైఫ్‌లో. హ్మ్. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎవ్వరు రాలేదు శివ. ముందుకు. ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని హ్మ్. హ్మ్. మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేడని కాదు. పాపం హ్మ్. ఒక్కరోజు గూడంగా బంక్ కూడా కొట్టడు. హ్మ్. రెగ్యులర్‌గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల హ్మ్. సాలరీ పడగానే ఆటో డెబిట్. హ్మ్. రెంట్ ఎలా పే చేస్తాం? రేషన్ ఇవి 2 అయితే కంపల్సరీ గదా! ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్. పక్కా. హ్మ్. కంపల్సరీగా అది. హ్మ్. అది ఎలా తెస్తాం? హ్మ్. ఆల్రెడీ ఆయనకు కావాల్సినయన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు. అది ఇవ్వడానికి లేదు. ఉన్న సోర్స్ అలా ఎళ్ళిపోతుంది. హ్మ్. ఏది లేదు. ఆ సిట్యుయేషన్ ఫేస్ చేశా. హ్మ్. ఐ థింక్ 2 టైమ్స్ చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 టైమ్స్ హాస్పిటల్‌లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. హ్మ్. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది? ఇలాంటి సిట్యుయేషన్. హ్మ్. అసలు మా హస్బెండ్ 15 కేజెస్ లాస్ అయ్యాడు. అయ్యో! మా హస్బెండ్ చబ్బీగా బావుంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? హ్మ్. హ్మ్. అలాగే ఉన్నాడు. ప్రెజెంట్ హ్మ్. ఎలా హ్మ్. ఉన్నాడో హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో హ్మ్. అప్పుడు అలాగున్నాడు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూ జరిగింది. వచ్చాక హ్మ్. ఎంత బక్కగా అయిపోయాడంటే హ్మ్. ఆల్‌మోస్ట్ 15 కేజెస్ లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు. హ్మ్. ఎవ్వరు రాలేదండి. అతనికి పెద్ద ఖాందాన్ ఉంది. హ్మ్. నాకు పెద్ద ఖాందాన్ ఉంది హ్మ్. చెప్పుకోవడానికి. హ్మ్. ఎవ్వరు రాలేరు. హ్మ్. సొసైటీ, సొసైటీ, సొసైటీ అని అంటారు. ఏ సొసైటీ వచ్చిందండి? హ్మ్. మా నాన్న హ్మ్. నలుగురం మేము. ముగ్గురు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. హ్మ్. ఆయన లారీ డ్రైవర్. హ్మ్. నేను పుట్టి ఇప్పుడు 32 ఇయర్స్ అవుతుందా? మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూడలే. హ్మ్. కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మాకు ఇప్పటివరకు రేషన్ బియ్యం తెలియదు. హ్మ్. మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. హ్మ్. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. హ్మ్. మా మటనే మా ఇంట్లో. మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు. ఆడపిల్లని కూడా మళ్ళీ అందరం కాన్వెంట్‌లోనే. హ్మ్. పెద్దక్క, చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్. హ్మ్. వాళ్ళని మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్. నాగార్జున గ్రూప్ స్కూల్స్. నేను పుట్టింది, పెరిగింది అంతా వనస్థలిపురం. హ్మ్. అంత బాగా చూసుకున్న మా నాన్నే మాకు రేషన్ బియ్యం పెట్టలే. ఏదో సిట్యుయేషన్ వచ్చింది. కానీ నేను మా పిల్లలకి పెట్టానండి, మర్చిపోలేదు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ? హ్మ్. వాట్ ఈస్ సొసైటీ? హ్మ్. హూ ఆర్ కాల్డ్ నైబర్స్? హ్మ్. నైబర్స్ ఎవరు? సొసైటీ ఏంటి? హ్మ్. అసలు ఏంటి నాకేం అర్థం కాలే. హ్మ్. నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్‌కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా కాబట్టి నాకు తెలిసింది. ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. హ్మ్. సచ్ అన్ ఇన్నోసెంట్ ఫెలో నేనైతే. అండ్ ఇప్పటికి నేను కిడ్. ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా. అంత వరస్ట్ క్యాండిడేట్ నేను. హ్మ్. హ్మ్. మా ఆయన కూడా ఇప్పటికి మా పాపని ఎలా చూసుకుంటాడో నన్ను అలా చూసుకుంటాడు. హ్మ్. ఆ! అలాంటిది హ్మ్. నేను ఒక డిప్రెషన్‌కెళ్ళిపోయినా. హ్మ్. కంప్లీట్‌గా డిప్రెషన్. నా లైఫ్ అయిపోయింది. అంటే రోడ్ మీద పడ్డాం. అవును. ఫైనాన్షియల్‌గా మొత్తం అవును. పోయింది. అవును. మా ఆయనకొచ్చిందంతా పోతుంది. అవును. ఎవ్వరు రావట్లేరు. అవును. తినడానికి తిండి లేదు. హ్మ్. ఏం లైఫ్ ఇది? హ్మ్. దేనికోసం బతకాలి? అంటే ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా అవును. థాట్. అవును. అవును. దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నాకు పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటది కదండీ! హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి, మా ఆయనకున్న చిన్న చిన్న అప్పులు తీసేసి, మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక హ్మ్. మళ్ళీ సాలరీ పడింది. సో, మెల్లమెల్లగా తిండికి నెక్స్ట్ ఈ షెల్టర్‌కి ఇబ్బంది లేదు. రోజువారీ ఖర్చులు ఆహ్, అన్నిటికి గడిచిపోతుంది. అక్కడి వరకు వచ్చేసింది. హ్మ్. హ్మ్. అక్కడికి ఎవ్వరు రాలేరింకా. హ్మ్. దాని తర్వాత నేను చిన్నగా స్కూల్‌లో ఇంటి ఎదురుగానే, అంటే పాప చిన్నగుంది కదండీ! 2 ఇయర్స్ బేబీని తీసుకొని జాబ్‌కెళ్ళలేము. హ్మ్. పాపని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. హ్మ్. దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్కూలు. ఉంది. సో, ఆ స్కూల్‌కెళ్ళి 12:30 వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది. ఎళ్లి తీసుకొని రావడం. సో, అలా. అవి చేస్తూ టిక్‌టాక్ వీడియోస్ చేసేదాన్ని. హ్మ్. టైమ్ పాస్. టిక్‌టాక్ టైమ్‌లో టిక్‌టాక్ ఉన్నారా? నుంచి చాలా ఫేమస్ నేను. ఆహాహా! బేసిక్‌గా ఎవరు గుర్తుపట్టరులే ఆ! అక్కడ. ఆ! లావుగా బాగా ఆ! ఆ! చబ్బీగా ఆ! ఉన్నాను. ఓకే. అయితే టిక్‌టాక్ వీడియోస్ స్టార్ట్ చేశా. దాని తర్వాత టిక్‌టాక్ పోయింది. హ్మ్. ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ చూస్తూ హ్మ్. అరే! నేను చేయొద్దా? నేను ఇన్‌స్టాగ్రామ్ రాకముందు, స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్,
వాళ్ళు జడ పెద్దగా అవునవును. మంచి ఒట్టి ఇదంతా పెట్టుకొని. కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికి తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో. అన్ఎక్స్పెక్టెడ్. ఏదో పండగ వినాయక చవితి కదా, వినాయక చవితి కదా. సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ? దాని ఏం చేస్తే మనకు లాభం లాభం వస్తుంది, ఏం చేస్తే నెంబర్ 1లో ఉంటాం, ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది. సో అది సింపుల్ థింగ్. నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా 1 వీక్ నుంచి కంటిన్యూస్గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు, వీడియో చేసిన లేరు, ఎవ్వరు లేరు. నేను చూసిన. సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు. చేసామా డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండాలి, మనం దేనికోసం చేస్తున్నామో అది రావాలి. సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్లో అలా ముందుకు వచ్చాను, శారీస్ వాళ్ళు జడ. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆ శారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. అదే ఫిక్స్ అయిపోయారు. చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్ గా. అంటే లైక్ వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు. మీ 10 మిలియన్లో నాకు తెలిసి ఒక 9 మిలియన్ అబ్బాయిలు చూసుంటారు, అందులో నేను ఒకటి. శివ సో అలా. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్, ప్రెషర్ అంతా దాని గురించే. ఓకే, నువ్వేమో టాపిక్ తీసావు మళ్ళీ ఇప్పుడు. అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్ చేశారు, వైరల్ అయిపోయారు. మీ హస్బెండ్, మీ అమ్మగారు, మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక? వైరల్ అవ్వకముందు ఏం జరిగిందో చెప్తాను శివ. వైరల్ అయ్యాక ఎవ్రీబడి సేస్ వెరీ గుడ్, మా పాప షీఈస్ మై డాటర్. అవ్వకముందు మా అమ్మ, మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు, చదివే, టెట్ రాయి, జాబ్ వస్తుంది, అక్క వాళ్ళ ఇద్దరికి వచ్చేసింది, నీకు రావాలి, నీకు వస్తుంది. అది మా అమ్మ గోల్. 3 గవర్నమెంట్ జాబులు కొట్టాలా, ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటుంది. అమ్మ బాగా ఇవే చదువు అంటే పిచ్చి. సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే. అంటే రుద్దడం, ఊరికి చదువు, ట్యూషను, రావాలి తినాలి పడుకోవాలి ఇంతే. సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వకముందు ఏంటంటే ఇంట్లో ప్రెషరు, ఏమని ఎగ్జామ్స్ రాయి, చదువు. వైరల్ అయ్యాక సర్లే ఏదన్నా చెయ్యి, ఊరికే ఖాళీ కూర్చోకుండా ఆ బద్ధకమన్న పోయిద్ది, నీ ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికే కూర్చోకుండా. సో అక్కడ వరకు వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఇంకా ఆబ్వియస్ గా, అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది. అంతకు ముందు అవసరమా, ఎందుకు, ఏం చేయడానికి, బుద్ధిగా చదువుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చదివించాడు మీ నాన్న, అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతిదానికి ఇంకా నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం, నాన్న ఇంత కష్టపడ్డాడు. సో నాన్న కూడా చెప్పాడు, చదివేదో చదివితే నీకు యాక్టివ్ అంటే ఇష్టం కదా, అది ఇప్పిస్తా, నీకు ఇది ఇప్పిస్తా. నాన్న ఎరేసేవాడు, నువ్వు ఎన్ని చెప్పు నాన్న, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తా, ప్లీజ్ నన్ను ప్రెషర్ ఫోర్స్ చేయకుండా అని మా నాన్నకి చెప్పాను. సార్ మా నాన్న లైట్ తీసుకున్నాడు. దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షట్ దేర్ మౌత్, అందే నోరు మూసుకున్నారు. స్టార్ట్ చేశారు, మంచిగా చేస్తున్నావు, చెయ్యి. అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది. మంచి ఎంకరేజ్ చేశారు. మీ హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేశారా? అవునండి. అంటే మామూలుగా వైఫ్స్ని కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ఇలా రీల్స్ చేస్తారంటే చాలామంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఎందుకు ఇవన్నీ చేయడం, ఎందుకు మనం అందరూ చూడడం, మనం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా. అలాంటి మాటలు రాలేదా మీకు? ఇప్పటివరకు అనలేడండి. ఎవరు అనలేదు? ఇప్పటివరకు అనలేరు. ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా ఉన్నారు అయితే బాగా, ఫుల్ సపోర్ట్. అంటే ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని సిచ్యుయేషన్స్ అట్లా మార్చినేమో నేను అనుకుంటానండి. ఎందుకంటే తను ఒక రోజు ఉంది, తనకు తెలుసు, ఈ వీడియో చూస్తాడు కదా కంపల్సరీ, తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు, ఇద్దరు పిల్లలు, ఒక పిల్లం, నడి రోడ్డు మీద పడ్డాడు. ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు ఆ రోజు? ఒకవేళ పక్కింటి ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది ఆ రోజు? అంటే మేము ఆ రోజులు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదండి. మా హస్బెండ్ అయితే ఇప్పటి వరకు ఇది ఎందుకు, ఇలా ఎందుకు. మరి ఇప్పుడు ఆ పక్క ఇంటి ఆవిడ మీకు రైస్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా, మీరు ఏమైనా చేశారా? లేదు, బట్ వీఆర్ ఫ్రెండ్స్. చాలా నన్ను ఏమంటారు డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్, గీత అండ్ విశ్వ అని. సో మేము చాలా క్లోజ్డ్ గా ఉండేవాళ్ళం. వాళ్ళు సాఫ్ట్వేర్ ప్లస్ బ్యాంక్ ఎంప్లాయ్. అండ్ వాళ్ళు నేను ఏడిస్తే, అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు,
అంటే నా పిల్లలకి ఏదో కావాలి, అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు. పాపం ఎందుకు చెప్పాలండి, ఉరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లం మా మీ ఆయన ఫేస్ చేస్తే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ, నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు, చిన్నగా అయిపోతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. మీకు సొంత ఇల్లులు ఉన్నాయా? ఏవి లేవండి, ఏవి లేవు. సంపాదించుకున్నారా? అలా ఏం లేదు శివ. నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం ఇల్లు కట్టడమే ప్లానింగ్. సో ల్యాండ్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకున్నాను. ల్యాండ్ కొనేసాను, ఇన్స్టా వాళ్ళే ల్యాండ్ కొనేసాను. ఇప్పుడు ఇల్లు కట్టాలి. అదే నా ఎందుకు అనంటే ఇల్లు లేక మేము ఎంత అదే సఫర్ అవుతున్నామో మాకు అర్థమవుతుంది. రేపట నేను ఉన్నా లేకున్నా నా పిల్లలు మాత్రం అట్లీస్ట్ ఇంట్లో ఉంటే ఏదో ఉపకారం వేసుకొని తింటారు. అదే నా డ్రీమ్ అయితే ఇల్లేనండి, ఇంక అంతకుమించి ఏం లేదు. ఈ గోల్డ్ ఇదంతా నథింగ్, ఇల్లు ఉండాలి. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఎంతమంది ఫాలోవర్స్? లేదండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను అనుకున్నాను నాకు తెలిసిపోతుందండి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది, ఐ కెన్ సెన్స్ ఇట్ శివ. మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసేవాళ్ళు మీరు. నేను ఈరోజు శారీలోనే కనబడుతున్నాను, ఇంత ట్రెడిషనల్గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాను, చాలా ఇలా ఉండేవాను, సడన్గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు? కాజ్ ఎన్ని రోజులు నటించాలి శివ? కానీ మిమ్మల్ని మీరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారని చెప్పి మీ మీద మార్కేస్తున్నారు కదా. అది దాన్ని నేనేం చేయలేను ఇంకా. అంటే అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది. నీ క్వశ్చన్ నేను దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళ? సరే, మీరు అడిగిన క్వశ్చన్కి ఓకే. ఇప్పుడు నేను స్లీవ్లెస్ వేస్తున్నా, షార్ట్స్ వేస్తున్నా, అన్ని వేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల 32 ఏళ్ళు నాకు, అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాందాన్ని. నా పెళ్ళై 14 ఏళ్ళు అయింది. నేను ఈ 14 ఇయర్స్ అత్తయ్య వాళ్ళ కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా, సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని? మరి వీళ్ళు ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు? నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఎందుకు ఇలా ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు? బికాజ్ అమ్మ వాళ్ళకి అందరు నాన్న వాళ్ళకి అందరికి అందరికీ తెలుసు, నేను ఆబ్వియస్గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా, సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడు అలా. సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకోవడానికి రీజన్ లేదు తెలుసా. మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది. సరే, ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి. నేను చదివింది నాగార్జున స్కూల్, వనస్థలిపురం. మా 10th క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 260 మెంబర్స్ 10th స్ట్రెంత్. ఒక క్యాంపస్ మొత్తం 10th బ్లాక్, ఒక క్యాంపస్ మొత్తం 10th క్లాస్ స్టూడెంట్సే ఉంటారు. 260 మెంబర్స్ లో 230 మెంబర్స్ అయితే ఇంకా అందరు యుఎస్ ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు. ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాం. అందులో ఇంకా 200 మంది ఐ థింక్ 100 మెంబర్స్ కి ఏమో పెళ్లిళ్ళు అయినాయి. ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ, అంటే ఐ మీన్ అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న 30 to 40 మెంబర్స్ మాత్రమే ఇలా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఆవిడకి పెళ్లి అవ్వలేదండి, తనకు 33 years, నాకన్నా 1 year పెద్ద. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి. నేను వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? నాకు 32 years, 2 పిల్లలు, నేను రీల్స్ చేయదు, నేను పాష్ గా రెడీ అవ్వద్దు, స్టైల్ గా రెడీ అవ్వద్దు. ఇది వీళ్ళ సైడ్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు కదా. నా క్లాస్మేట్స్ ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు, వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు, పిల్లలు అవ్వలేదు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను, కానీ ఇక్కడ వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? ఎగ్జాంపుల్, నేనే ఇప్పటికి మా నాన్న అంటే, ఎందుకు నాన్న పెళ్లి చేసి 2 పిల్లలు, నేను నా లైఫ్ ఇట్లా, అందరు ఏమన్నంటే 32 పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఇలా ఇష్టంతో అండి. నేను హ్యాపీ. అరేంజ్డ్ అండి, అలాంటివి లేవండి. అయ్యో రాబా, నేను అసలు పెళ్లి కాక ఉంది నన్ను చూస్తే ఎవరు చూడకపోయేవాళ్ళు. నేను బాయ్లా ఉండేదాన్ని, అంటే ఎప్పుడు షర్టు ప్యాంట్లు షార్ట్లు ఇట్లా. మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనది. సో ఆయన పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నైట్ ఒక కుర్తా ఒకటి కుట్టించింది మా అమ్మ, అంతే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఒక్కటి, అప్పటి నుంచి లాంగ్ హెయిర్ అమ్మకి ఇష్టం కాబట్టి. లేదండి, ఓ స్టిల్ పెద్దగా. సో లైక్
అంతే అబ్బాయిలా ఉన్నాను కాబట్టి ఎవరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ అంటారంటారా? అయ్యో! నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ? కంప్లీట్‌గా నార్మల్గా నేను విన్నది మీరు కూడా వినే ఉంటారు కదా, హ్మ్. హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకప్పుడు ఉండేనండి. ఆ పొగరు యాటిట్యూడ్. సెలబ్రిటీ అయ్యాక తగ్గిందా? సెలబ్రేట్ అయ్యాక మొత్తం పోయిందండి. ఎందుకు? ఎందుకో నాకు తెలియదు నిజంగా. ఉమ్, నేను చాలా డౌన్ టు ఎర్త్ అయిపోయాను. ఉమ్, కోపం రావట్లేదు. ఉమ్, ప్రశాంతంగా ఉంటున్నాను. ఉమ్. ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం కూడా కాళ్ళ మీద కాలేసుకున్నాను గానీ యాటిట్యూడ్ అనుకోకండి. లేదు. కొంచెం కంఫర్ట్‌గా ఉందని కూర్చున్నాను. లేదు, నేను దాన్ని అసలు మీరు వేసుకున్నట్టు కూడా కనబడట్లేదు నాకు. శారీలో కప్పడిపోయింది. హ్మ్. అంత బాగుంది, మంచిగా వ్యూస్ వచ్చాయి, అంత బాగుంది. కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు, అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు. ఒక కొడుకుతో అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి, దానికి మీ కామెంట్ ఏంటి? ఇన్‌స్టా ఈజ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. అంతే. ఉమ్, ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చాము. ఉమ్, ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్‌లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప, ఉమ్, ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు. నేను అంత డెప్త్‌గా కూడా ఆలోచించలేదు శివ. ఉమ్. నేను ఆలోచించను కూడా. మరి మీకు ముందే తెలిసిపోతాయి కదండి, ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు శివ. అంటే మరీ చిన్న చిన్నవి కూడా ఎలా తెలుస్తాయిలే. పెద్ద పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతది సిమ్టమ్. ఓకే, హ్మ్. ఓకే, సో నార్మల్‌గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు, అక్క కొడుకు. ఓకే. హ్మ్. అక్క కొడుకు కాబట్టి వాడొచ్చి పిన్ని రీల్ బాగుంది చేద్దామా చేద్దామా ఓకే నాన్న నేను రెడీ అయినాను కదా చేద్దాం అంతే అక్కడి వరకే. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్యో బాబోయ్ వాడితో రీల్స్ చేయడం స్టాప్ చేసేసా ఇంకా. వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టం అండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు. మరి ఎలా వచ్చింది మీకు ఊరికే అంత టైం పాస్ మంచిగా? అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? నేను ఏమైనా కోర్సులు, ఏమైనా అలాంటివి ఏం లేవు శివ. ప్రాక్టీస్‌లకి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్‌కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్‌కి వెళ్ళి ఎవరెవరో అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు, అసలు ఏంటి అనే దాని మీద, దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్‌తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది. నాకు పెద్ద ఫ్యాంటసీ అది. ఇంకోటేందంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను. ఎందుకో ఎవరు ఏమనలేదు మరి. ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి. అంటే మీరు అక్కడ జెండర్‌నే చూస్తున్నారు. నేను జెండర్ చూడట్లే. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్‌గా ఎవరు డాన్స్ చేస్తారనేది నేను సెలెక్ట్ చేసుకుంటా. నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. కానీ బేసిక్‌గా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ నా పేజ్‌ని చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు. ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్. ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్‌గా మేము వాంటెడ్లీ చేసినాము స్టూడియోలో చేసేవన్నీ ప్రమోషన్ సాంగ్స్. అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి. సో వాళ్ళు అలా చెప్తారు. అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయి ఎవరు ఏ కృష్ణ ఏదో ఉంటారు, ఇంకొక అబ్బాయితో ఎవరితోనో చేస్తున్నారు, దానికి కూడా ఎవరో జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా, ఏదో ఏదో అబ్బాయితో. మనోజ్ కాదు, ఇందాక మీరు ఒక పేరు చెప్పారు, లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్ కమల్ రాజ్. అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్. హీఈస్ లైక్ మై బ్రదర్ అండి, కంప్లీట్ గా బ్రదర్ అంతే. ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను, తన వల్ల బయటకు వచ్చాను. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అదే అక్కం బాలరాజ్, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు నేను క్లాట్గా ఉన్నా, వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత సుకూన్ గా ఉన్నానంటే అది బాలరాజ్ వల్లే. రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు. అమ్మ అని పిలుస్తాడు, నేనేమో అయ్యా అంట. అమ్మ అనగానే చెప్పయ్యా, లేదు లేదు అలా వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం అంతా. ఎంత పెద్ద స్టేజ్ మీద ఉన్నా సరే అమ్మా అని అంటాడు, అంటే అయ్యా వస్తున్నా, ఇద్దరం అంతే. అందరూ ప్రమోషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు అంటారు అమ్మా అయ్యా ఏంటి. సో అట్లా ప్రమోషన్ ఉందమ్మా, ఒక ప్రమోషన్ చేస్తావా. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్స్. ఫస్ట్ ప్రమోషన్ సారీస్ కాదండి, జ్యువెలరీ. అంటే అన్ని ఇంట్లో ఉండి చేశానండి. ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రమోషన్స్ అన్ని చేశాను. ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్స్. అక్కడికి రమ్మన్నాడు, అడిగితే నేను లేదండి నేను చెయ్యను, నేను బయటికి రాను అన్నా. అంటే ఎందుకమ్మా ఏమైంది, రావచ్చు కదా, ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, ఓకే అని అన్నాడు. నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
అండ్ నేను బయటికి రాలేనండి. నాకు మ్మ్. ఇబ్బంది, భయం, జనాలంటే చాలా భయం. మ్మ్. నేను రాలేను. నిజంగా జనాలంటే భయం అండి. నర్వస్‌గా ఫీల్ అవుతా. అవునా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతా. పక్కన ఎవ్వరు లేనిది నేను వెళ్ళను. మ్మ్. పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికెళ్ళను. మ్మ్. మ్మ్. బస్ స్టాప్‌లో బస్ ఎక్కలేదు ఇప్పటివరకు. ఆ. మోస్ట్‌లీ. మ్మ్. చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు. మ్మ్. లేదంటే బైకే. ఎంత ఇప్పుడు 200 కిలోమీటర్స్ అయినా బండి మీద వెళ్ళిపోతా. ఆహా. ఆ. ఆ! మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా తీసుకొని. కానీ బస్సులో వెళ్ళడము, ఆటో కోసం రోడ్డు మీద నిల్చోవడము, మ్మ్. ఇవన్నీ చాలా ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతా. అంటే ఇమ్మీడియేట్‌గా నాలో ఒక షివరింగ్ వచ్చేస్తది, భయం. మ్మ్. ఇంకా నేను బయటికి రాలేను బాలరాజ్ అని చెప్తే, ఏందమ్మా నీకున్న ఇప్పుడున్న నువ్వు ఫేమ్‌లో బయటకొచ్చి ఒక్కసారి చూడు తెలుస్తది నీకు. మ్మ్. లైఫ్ ఉందమ్మా మంచిగా, ఎందుకు మిస్ చేసుకుంటావు? మ్మ్. ఒకసారి వచ్చి చూడు, ఒక రోజు వచ్చి చూడు, నీకు ఎంత ఇబ్బంది అవుతుందో మ్మ్. తెలుస్తది. దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో. నువ్వు ఇంట్లో కూర్చొని అది ఇది అని అన్నాడు. ఆ. ఆ. ఇమ్మీడియేట్‌గా వెళ్ళినానండి. ఆ. ఆ. దాని నెక్స్ట్ డేని ఇంకొక ప్రమోషను, ఆ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ది. ఆ. దాని నెక్స్ట్ డేని ఇంకొకటి. ఆ. పెడుతున్న కొద్ది అప్లోడ్ చేస్తున్న కొద్ది మిలియన్స్ ఆ. వస్తూనే ఉన్నాయి ప్రమోషన్లు. ఇక బాలరాజ్ నాకేమో ట్రావెలింగ్ చేసి తినకుండా వెళ్తాను కదా, ట్రావెలింగ్‌లో వామిటింగ్స్, స్మెల్. సో తినకుండా వెళ్ళడము, ఆ ప్రమోషన్ అయిపోయిన ఇంటికి వచ్చాక తినడము, సిక్ అయిపోయానండి. నాకు ఎలా ఉందంటే ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు. నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్, పొల్యూషన్ స్మెల్, ఆ ఆటో హార్న్ సౌండ్లు నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, టార్చరు. నాకొద్దు ఈ డబ్బొద్దు, నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా. కానీ బాలరాజ్కి ఏమని చెప్పాలి, నాకు భయం. అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా శివ. నువ్వు నన్ను ఏదైనా అడిగినా మనకు ఎగ్జాంపుల్, నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా. నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావో అని. దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. బాలరాజ్ నన్ను అడుగుతుంటే ఆయనకి ఏం చెప్పాలి అర్థమైతే లేదు. సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే వెళ్తూ దాని తర్వాత అదొక హ్యాబిట్ లా మారిపోయింది. ఈరోజు ప్రమోషన్ ఉంది, వెళ్ళాలి, తప్పదు ఇంకా అంటే అది. సో బాలరాజ్ వల్లనే ఈరోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి, అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి, వీడియో ఎలా తీసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేర్పించింది బాలరాజే అండి. మీకు ఇన్స్టాలో మొత్తం ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు ఓ రోజుకి? డిపెండ్స్ శివ, అట్లా ఏమి ఉండదు. ఒక రోజు నార్మల్ గా అయితే ఒక్కటే ఉంటుంది. హైయెస్ట్ ఒక రోజులో 4 ఉంటాయి. ఒక రోజులో 4. ఒక్కొక్క ప్రమోషన్ కి అది చెప్పలేను. చెప్పేశారుగా, యూట్యూబ్ మాట్లాడుకున్నారు కదా వేరే వాళ్ళు. 25,000 25,000 అలా ఏముండదు శివ, డిపెండ్స్. ఇప్పుడు చిన్న షాప్ ఉంటది, అతను ఇచ్చుకోలేడు కదా, అర్థం చేసుకోవాలి. 15 10 ఓకే, 10 ఈజ్ మై బేసిక్. 10 లేకపోతే బయటికి వెళ్ళాం. అండ్ 15 20 ఇప్పుడైతే అన్ని సో హై పేమెంట్స్. ఎందుకనంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి, ఇంకా కాబట్టి. ఓకే, మంత్లీ ఈజీగా ఎలా లేదనుకున్నా ఒక 5-6 లక్షలు. ఊరుకో శివ, వాళ్ళన్నావు అనుకో చూసేవాళ్ళు ఇంకేం లే, నార్మల్ గా వస్తాయి. ఇంకా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఎప్పుడు ఆపేస్తారు ఇవన్నీ? ఎప్పుడు ఆపేస్తారండి ప్రమోషన్లు అన్ని ఎప్పుడు ఆపుతారు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఇలా నేను ఇది వచ్చినప్పుడు ఇది ఆపేస్తా, అంతవరకు నేను ఇది చేస్తా అని ఎప్పుడైనా అనుకున్నారు? అట్లా యాక్చువల్లీ ఆపాలని ఏం లేదు శివ. కాకపోతే కొన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ ఎనఫ్. ఎందుకు 2-3 ఇయర్స్? ఎందుకు అనంటే ఇల్లు కట్టాలి, కొన్ని ఉన్నాయి పిల్లలకి సేవింగ్స్ అట్లాంటివి కొన్ని, అవి అయ్యాక ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లో. ఓకే, ఫ్యామిలీని అందరినీ సెట్ చేయాలి. అంటే ఈ ప్రమోషన్లు అన్ని చేస్తుంది ఫ్యామిలీ కోసం. ఫ్యామిలీ కోసమే శివ, లేకపోతే ఏంటి, నేను ఏవి చేయను, నా కోసం ₹1 ఖర్చు పెట్టను, నేను పార్లర్ పోను, ఆ ఏడుకన్నా పోయేది ఉంటే ప్రమోషన్ బ్లెండర్ తీసుకొని అప్పటికి అంతే, ఏది మెయింటైన్ చేయను. కాకపోతే బట్టలు షాపింగ్ ఒక పిచ్చి ఉంది కాబట్టి రోజుకు ఒక కొత్త డ్రెస్ వేయాలనే ఫ్యాంటసీ ఉంది. అది కూడా కొలాబరేషన్లు వస్తాయిగా, అది కూడా కరెక్టే, కొలాబ్ లో వస్తాయి. ఇప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే ఇంట్లో ఖాళీకి కూర్చున్న దాన్ని కాబట్టి కొలాబ్, ఈ రోజు శారీ వచ్చి కుప్పలు శారీలు వస్తున్నాయి కదా, ఈ రోజు ఇది ఇట్లా చేస్తుండే. అవునండి, ఎలా తెలుసు? ఒక్కొక్క శారీ మీద అన్ని హార్ట్లు వేసారంటేనే అర్థమైంది కొలాబరేషన్ శారీ. ఎవరు ఇచ్చారు చెప్పండి, అది కూడా ప్రమోట్ చేసేయండి. ఈ శారీ వచ్చేసి అయ్యో నిజంగా గుర్తుకులేదండి, ఎన్నో కొలాబ్స్ చేశాను కదా, గుర్తుకులేదు. అయితే అలా ఇప్పుడు షూట్స్ ఎక్కువ ఉంటున్నాయి, అండ్ డాన్స్ రీల్స్ కూడా ట్రెండింగ్ లో ఏం లేవు. నేను అందరిలా కాదండి, ఏదో వీళ్ళు ప్రోడక్ట్ పంపించారు, ఏదో ఒక రీల్ చేసి పడేస్తే అయిపోయింది, అలా కాదు. నాకు ఒక టార్గెట్ ఉంటుంది, మినిమం 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్ ఉండాలి. నాతో ప్రమోషన్ కానీ కొలాబ్ కానీ చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ ఉండాలని ఫీల్ అవుతాం. ఒకవేళ వ్యూస్ రాకపోతే డబ్బులు తీసుకోరు, అలా ఏం లేదండి. అట్లానే వ్యూస్ చాలా 10 మిలియన్స్ 5 మిలియన్స్ అన్ని ఎక్కువనే ఉంటాయి, మరి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. కాకపోతే తిరుమల మొబైల్స్ ఉందండి మల్లపూర్లో, హీఈస్ వెరీ జెన్యూన్ పర్సన్. ఎక్కువ మొబైల్ ప్రమోషన్స్ చేస్తారు కదా, తన నుంచే స్టార్ట్ చేశాను, తిరుమల మొబైల్స్ నుంచి.
అంటే తను ఒకసారి చేయించుకున్నాడు ప్రమోషన్, మంచి హిట్ అయింది. సో మళ్ళీ అట్లా. కానీ చాలా మంది యాక్చువల్లీ ఏమనుకున్నారంటే మొబైల్ షాప్ మీదే, మీ హస్బెండ్ మొబైల్ షాప్, అందుకే మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు తెలుసా? అయ్యో రామా, మా హస్బెండ్ మొబైల్ షాప్ లేదండి. మా ఆయన పుట్టిందే రిలయన్స్ డిజిటల్ కోసం. ఆ, ఒక్కరోజు కూడా బంగ్ కొట్టాడు. ఉమ్, డెఫినెట్ గా ఉమ్, రిలయన్స్ డిజిటల్లో రెగ్యులర్ ఎంప్లాయ్ ఎవరు ఉన్నారంటే అది కృష్ణనే. ఉమ్, అతనికి ఏ షాప్స్ లేవండి. మాకు సైడ్ సోర్సెస్ ఏం లేవు. ఉమ్. నథింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓన్లీ మీ ఈ ప్రమోషన్ ఇప్పుడు చేస్తున్నారా జాబ్ మీ హస్బెండ్? చేస్తున్నాడండి. Okay. ఎవరి సోర్స్ వాళ్ళదే కదా. అవునవును. ఎవరైనా అడుగుతారా మీ హస్బెండ్ ని, మీ వైఫ్ ఇలా వీడియోలు చేస్తున్నారు ఇగోరా అని చెప్పి? సార్ వైఫ్ సుష్మా ఫ్రెండ్స్. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే అండి, మీరే కదా. ఆ, మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నా సేమ్ అదే. ఆ, సార్ ఆ, ఏమంటారు నార్మల్ మీ హస్బెండ్ వచ్చి ఏమో చెప్తుంటారు నార్మల్ గా ఇంటికి వచ్చి? గుర్తుపట్టారే, ఆ, చూపిస్తున్నారే, నేనేనా కాదు. ఆ. సరే హ్యాపీ ఫీల్ అవుతారా? అంత ఏం ఎగ్జైట్ అవ్వనండి. మీ